పంజాబ్ కింగ్స్ తన ఐపీఎల్ 2026 సీజన్‌ను అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ సంచలనం అరంగేట్రం ఆటగాడు కూపర్ కానోలీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి పంజాబ్‌ను గెలుపు బాటలో నడిపించాడు. తన సహచరులు వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏ ఒత్తిడికి లోను కాకుండా చివరి బంతి వరకు క్రీజులో నిలబడి జట్టుకు విజయాన్ని అందించాడు. మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 39 పరుగులు, జోస్ బట్లర్ 38 పరుగులు చేసి మంచి ఆరంభం ఇచ్చారు. కానీ మధ్య ఓవర్లో పంజాబ్ బౌలర్లు గట్టి నియంత్రణతో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా పంజాబ్ బౌలర్ విజయ్ కుమార్ వైశాఖ్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మెరుపు ప్రదర్శన చేశాడు. యుజ్వేంద్ర చహల్ 2 వికెట్లు, మార్కో జాన్సన్ 1 వికెట్ తీసి గుజరాత్ టైటాన్స్ తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు కానోలీ రూపంలో గట్టి భరోసా లభించింది. ఒక దశలో 110/2తో బాగా ఉన్న పంజాబ్ ప్రసిద్ధ్ కృష్ణ మెరుపు బౌలింగ్తో కష్టాల్లో పడింది. శ్రేయస్ అయ్యర్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోర్ 118/6కి చేరుకుంది. ప్రసిద్ధ్ కృష్ణ తన స్పెల్లో 3 వికెట్లు తీసి గుజరాత్ను మ్యాచ్లోకి తీసుకొచ్చాడు. అయితే ఆఖరి 12 బంతుల్లో 16 పరుగులు అవసరమైన సమయంలో జేవియర్ బార్లెట్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒక భారీ 6 కొట్టి మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పాడు. 19వ ఓవర్లో 14 పరుగులు వచ్చేసరికి చివరి 6 బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరమైంది. 20వ ఓవర్ మొదటి బంతికే కూపర్ కానోలీ అద్భుతమైన 4 కొట్టి 165 పరుగులతో పంజాబ్ కింగ్స్కు అద్భుత విజయాన్ని అందించాడు. కూపర్ కానోలీ 44 బంతుల్లో 72 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో శుభారంభం చేయగా గుజరాత్ టైటన్స్ చివరి వరకు పోరాడిన పరాజయం తప్పలేదు.